అందరికీ నమస్తే. అన్నంలో కమ్మగా ఉండే అవిసె గింజల కారప్పొడి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్‌లో ఒక కప్పు దాకా అవిసె గింజలు వేసుకోండి. అవిసె గింజలు సన్నటి సెగ మీద నిదానంగా వేయించుకోవాలండి. ఇప్పుడు అదే పాన్‌లోకి పల్లీలు వేసుకొని చిన్న మంట మీద నిదానంగా దూరగా వేయించుకోవాలి. మినపప్పు కూడా బాగా వేగాలి. మినపప్పు వేగడానికి టైం ఎక్కువ పడుతుందండి. తర్వాత నువ్వులు 2, 3 నిమిషాల్లోనే నువ్వులు వేగుతాయండి. తర్వాత ధనియాలు కూడా సన్నటి సెగ మీద వేయించుకోవాలండి. ఏవైనా సరే మనం కారప్పొడి రెసిపీలు చేసేటప్పుడు అన్నీ సిమ్‌లోనే వేయించుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ పెప్పర్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలండి. కారప్పొడిలోకి కారానికి తగినట్టు 20-25 దాకా ఎండుమిర్చి వేయించుకోవాలండి. తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలండి. కొంచెం తడి అనేది ఉండకూడదండి ఎప్పుడైనా మనం పొడులకి. తర్వాత ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నా అండి. కొంచెం వేయించుకోవాలండి. తర్వాత వెల్లుల్లి వేయించుకోవాలండి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎయిర్ టైట్ కంటైనర్ జార్‌లో స్టోర్ చేసుకోవాలండి. 1 మంత్ దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో అయితే 2 మంత్స్ దాకా ఉంటుందండి. కాస్త అన్నంలో నెయ్యి వేసుకొని, పొడి వేసుకొని రోజుకు 2 ముద్దలు తింటే చాలండి. హెయిర్ గ్రోత్ చాలా బావుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్‌లో చెప్పండి.